లేబర్ చేస్తాడు అంటున్నారు సార్ మా సీఎం. ఓకే, మీ సీఎం మేము లేబర్ చేస్తారు. ఇట్లాంటి సీఎం చూసినాం ఎక్కడన్నా? చూసినా రేవంత్ రెడ్డి సార్ చూసినాం. రేవంత్ రెడ్డి ఇంకెవరు చూడలేదు. ఇంకెవరిని చూడలేదు సార్, మేము రేవంత్ రెడ్డి సార్ చూసినాం. లేబర్ లాగా పని చేపిస్తాడంట సార్ మమ్మల్ని. స్టూడెంట్స్ ని లేబర్ లాగా పని చేస్తాడంటే ఇలాంటి సీఎం ఎక్కడ చూడలేదు మేము. మా రేవంత్ రెడ్డి సార్ చూసినాం. నెక్స్ట్ ఫ్యూచర్ లో అయినా చూద్దాం అనుకుంటున్నారు ఇలాంటి? మేము అస్సలు చూడం సార్. నెక్స్ట్ 18 years వస్తే మాకు కూడా రైట్ వస్తుంది ఓట్ చేయడానికి. అప్పుడు చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎట్లా వస్తాడో. మా లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది సార్. 1 year మేము 10th పాస్ అయ్యి ఇక్కడ పాలిసెట్ రాసి కష్టపడి పాలిసెట్ ర్యాంక్ కొట్టి ఇక్కడ టాప్ 1 కాలేజ్ లో సీట్ కొట్టినాం సార్. దాని తర్వాత రేవంత్ రెడ్డి సార్ ఏమో ఇప్పుడు శక్తి స్కీమ్ అని ఒకటి డెవలప్ చేసిండు. ఇప్పుడు మరి ఎట్లా మరి పేరెంట్స్ కి ఏం సమాధానం చెప్పాలని ఉంది సార్ ఇప్పుడు. మా పేరెంట్స్ మంచి ఆశలతో మా పాప సివిల్ ఇంజనీర్ అవుతుంది ఇది అని ఆశలతో మాకు టాప్ 1 కాలేజ్ గా పంపించారు సార్. ఇప్పుడు మళ్ళీ మేము ఐటీఐ అవన్నీ చేస్తే మాకు మళ్ళీ ఫీజు ఒకటి కట్టుకోవాలి సార్. ఆ ఫీజు అవన్నీ పూర్ ఫ్యామిలీస్ తోనే మేము ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాం సార్. ఇక్కడ డిప్లొమా ఇవన్నీ తీసేస్తాడు అంటుండే ఇప్పుడు సీఎం. మేము ఏం చేయాలి ఇప్పుడు?